99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సారథ్యంలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది. కొత్తగూడెం కమ్మసత్రంలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదింటి వధువుకి ఒక వరం లాంటిది అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ మరియు లబ్ధిదారులు మాచర్ల శ్రావణి, ఎస్కే జహీరా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం వందవగిలి గ్రామంలో దక్షిణ స్వామి కూతురు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తనయుడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు నగరం జీఆర్ఎస్సీ కన్వెన్షన్ గార్డెన్లో జరిగిన కడప డ్రాప్ మల్లికార్జున అన్నమ్మల పుత్రిక డాక్టర్ అనుష, డాక్టర్ ఉమైస్ల వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ మంత్రి వర్యులు శైలజానాథ్, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెన్నేకల్ సురేందర్ రెడ్డి మరియు నాయకులు హాజరయ్యారు. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. సబ్స్టేషన్ల పక్కనే 18 సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరాలో ఏఐ సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీ పాలసీకి ప్రాధాన్యత, హైస్పీడ్ రైలు RRR కోసం కొత్త సబ్స్టేషన్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లను ఎదుర్కొంటున్న సుమారు 45 సమస్యలపై టీజీఈ, జేఈసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించారు. జూన్ నాటికి పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, పెండింగ్ డిఏల విడుదల వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. మా మీద కుట్ర జరిగింది. కుక్కల రక్తంతో వ్యాపారం చేయడం లేదు. కుక్కల రక్తం మనుషులకు ఉపయోగపడదు. చిన్న కుటుంబం నుంచి వచ్చిన మాపై కుట్రలు చేశారు. కొంతమంది కావాలనే ఫోటోలను లీక్ చేశారు. మా దగ్గర ఉన్న డాక్టర్లే మాపై కుట్ర చేశారని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ వెంకట్ యాదవ్ అన్నారు. కూలిన వంతెన, 5గురు మృతి, శిథిలాల కింద పలువురు. జమ్మూలో బంతలా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొనసాగుతున్న సహాయక చర్యలు. హన్మకొండ జిల్లా పరకాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పరకాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు రేవులు ప్రకాష్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రజాపాలనలో పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పరకాల నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకు చేరేలా అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా స్పందించే పరిపాలన అవసరమని, ఇందుకోసం స్థానిక నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డిఆర్డీఓ మేన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్నటువంటి దుర్గా ఫ్యాన్సీ అనే షాపు మార్వాడి వాడిది. వీళ్ళు కొత్తగూడెంలోని చిన్న బజార్లో ఫ్యాన్సీ షాప్ నడిపిస్తూ నాసిరకం మెటీరియల్ అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నారు. ఆ షాపుకి వెళ్లే కస్టమర్లను వాళ్లకు నచ్చిన వస్తువులు కాకుండా ఈ వస్తువు బాగుంటే తీసుకోండి అని చెప్పి నాసిరకం వస్తువులు అంటగట్టి పంపిస్తున్నారు. కస్టమర్ వాళ్ళని నమ్మి ఆ నాసిరకం వస్తువులను ఇంటికి తీసుకెళ్లి చూశాక నాసిరకం వస్తువులు మోసపోయాయని తెలుసుకొని మరలా తిరిగి ఆ షాపు వద్దకు వెళ్ళి ఈ వస్తువు మీరు చెప్పినట్లు లేదు, నాకు నాసిరకం వస్తువులు ఇచ్చారు, మీరు నేను అడిగింది ఇవ్వలేదు, నేను అడిగిన వస్తువు నాకు ఇవ్వండి అని కస్టమర్లు అడిగితే వాళ్ళనే బెదిరిస్తూ భయభ్రాంతులకు గుర్తు చేస్తూ ఒకసారి మీరు తీసుకెళ్లిన వస్తువు మేము రిటర్న్ తీసుకోము లేదా ఎక్స్చేంజ్ చేయము, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము ఎవరికి భయపడము, మేము ఒక్కసారి వస్తువు ఇస్తే మరలా తిరిగి ఇయ్యము, మేము చెప్పిన వస్తువే మీరు కొనాలని తెలియని అమాయకులను మోసం చేస్తూ కస్టమర్లు అమాయకులు అయితే వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్న దుర్గా ఫ్యాన్సీ మరియు వాళ్ళ టీంను సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మెసేజ్ అన్ని గ్రూపులకు షేర్ చేయాలని, ఆ షాప్లో నేను మోసపోయాను కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నానని, నన్నే బెదిరించి నువ్వేం చేసుకుంటావు చేసుకోమని షాప్ నుండి నన్ను నెట్టేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇంకెవరు ఆ షాప్కి వెళ్ళి మోసపోకండి. ఆ వస్తువులన్నీ నాసిరకం వస్తువులు, దేనికి పనికిరాని వస్తువులు, అధిక ధరలకు అమ్ముతున్నారు.
దీని మీద చర్యలు తీసుకోవాలని నారబాబు దేవేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ల గురించి సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో 5 మండలాల అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలు సత్తుపల్లి, వెంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మరియు సత్తుపల్లి మున్సిపాలిటీ మరియు కల్లూరు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల్లో మరియు పట్టణాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు అన్నిటి గురించి స్వయంగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల అన్ని శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.